ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ చదువు సంపాదనకు మూలము. దీని ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. 21 జన్మలకు సత్యమైన సంపాదన జరుగుతుంది. ప్రశ్న: బాబా వినిపించే మధురాతి మధురమైన విషయాలు ఎప్పుడు ధారణవుతాయి? జవాబు: ఎప్పుడైతే బుద్ధిపై పరమతము లేక మన్మతం యొక్క ప్రభావం ఉండదో అప్పుడు బాబా వినిపించే మధురాతి మధురమైన విషయాలు ధారణ అవుతాయి. జ్ఞానం తప్ప ఎవరు ఏం వినిపించినా వారు శత్రు సమానమైన వారు. అసత్యమైన మాటలు వినిపించేవారు చాలామంది ఉన్నారు. కావున చెడు వినకు, చెడు చూడకు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క తండ్రి శ్రీమతంనే అనుసరించాలి. పాట: మా తీర్థయాత్రలు భిన్నమైనవి. ఓం శాంతి. ఈ పాటలో మీరు సొంత మహిమ చేసుకున్నట్లు ఉంది, కానీ వాస్తవానికి సొంత మహిమ చేసుకోరాదు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. చాలా తెలివిగల వారిగా ఉండే భారతవాసులు ఇప్పుడు తెలివిహీనులుగా అయిపోయారు. అయితే తెలివి గలవారు ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇది ఎక్కడా రాయబడి లేదు. మీరు గుప్తంగా ఉన్నారు. ఇవన్నీ ఎంత అద్భుతమైన విషయాలు. ఒకటేమో తండ్రి అంటున్నారు, పిల్లలు నన్ను నా ద్వారానే తెలుసుకోగలరు. ఆ తర్వాత నా ద్వారానే సర్వం తెలుసుకుంటారు. సృష్టి ఆది మధ్య అంతముల డ్రామాను అర్థం చేసుకుంటారు. ఇది ఇతరులెవరికీ తెలియదు. వారు ముఖ్యమైన ఇంకో తప్పు చేశారు. అది ఏమిటి అంటే, నిరాకార పరంపిత పరమాత్మ శివునికి బదులు కృష్ణుని పేరు వేసేశారు. దీనివలన శాస్త్రాలలోనే శ్రేష్టమైనదనబడే శ్రీమద్ భగవద్గీత కూడా తప్పు అయిపోయింది. అందువలన మొట్టమొదట భగవంతుడు ఒక్కరే అని నిరూపించాలి. ఆ తర్వాత గీతా భగవానుడు ఎవరు అని ప్రశ్నించాలి. భారతదేశ ధర్మం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. నూతన ధర్మం అని పిలువబడేది బ్రాహ్మణ ధర్మమే. మొదట శిఖరం వంటివారు లేక శ్రేష్ఠులు బ్రాహ్మణులు, ఆ తర్వాత దేవతలు. అత్యంత ఉన్నతమైనది బ్రాహ్మణ ధర్మం. బ్రహ్మ ద్వారా పరంపిత రచించిన బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారు. నూతన ప్రపంచ రచయిత అయిన భగవంతుడు అందరికీ తండ్రి అనేది ముఖ్య విషయము. తప్పకుండా నూతన ప్రపంచాన్నే రచిస్తారు కదా. నూతన ప్రపంచంలో నూతన భారతదేశం ఉంటుంది. జన్మ కూడా భారతదేశంలోనే జన్మించారు. భారతదేశాన్నే బ్రహ్మ ద్వారా స్వర్గంగా చేస్తున్నారు. మిమ్మల్ని తనవారిగా చేసుకుని మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు చదివిస్తున్నారు. మొదట మీరు శూద్ర వర్ణానికి చెందినవారు, తర్వాత బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. ఆ తర్వాత దైవీ వర్ణము పొను పొను వృద్ధి చెందుతుంది. ఒక ధర్మం నుండి అనేక ధర్మాలు అవుతాయి. మిగిలిన ధర్మాలు కూడా కొమ్మారెమ్మలుగా అవుతాయి. ప్రతి ధర్మంలోనూ శాఖలు ఏర్పడతాయి. 3 ముఖ్యమైన కొమ్మలుంటాయి కదా. ఇవి ముఖ్యమైనవి. ప్రతి కొమ్మ నుండి తమ తమ శాఖలు ఏర్పడతాయి. ముఖ్యమైనది పునాది. ఆ తర్వాత ముఖ్యమైన కొమ్మలు 3: కాండము, ఆది సనాతన దేవీ దేవత సనాతన ధర్మం. ఆ ధర్మం వారంతా ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నారు. దిల్వాడా మందిరం చాలా బాగా కట్టబడింది. అందులో జ్ఞానమంతా ఉంది. బాగా అర్థం చేయించబడింది. పిల్లలు ఇక్కడ కూర్చుని ఉన్నారు. కల్పక్రితం కూడా మీరు రాజయోగ తపస్సు చేశారు. యేసుక్రీస్తు చిహ్నం క్రైస్తవ దేశంలో ఉన్నట్లు పిల్లలైన మీరు ఇక్కడ తపస్సు చేశారు. అయితే మీ స్మృతి చిహ్నం కూడా ఇక్కడ ఉంది. ఇది చాలా సులభమైనదే, కానీ ఇతరులెవ్వరికీ దీనిని గురించి తెలియదు. ఇదంతా ఒక కల్పన అని, ఎవరు ఎలా కల్పించుకుంటే అలా అని సన్యాసులు అంటారు. మీ గురించి కూడా ఈ చిత్రాలు మొదలైనవన్నీ కల్పనతో తయారు చేశారని అంటారు. తండ్రిని తెలుసుకోనంత వరకు కల్పనగానే భావిస్తారు. జ్ఞానసాగర్లు ఒక్క తండ్రే కదా. కావున
ముఖ్యమైనది తండ్రి పరిచయంను ఇవ్వటం. ఆ తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. కల్పకృతం కూడా ఇచ్చారు. మళ్ళీ 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది. భారతవాసులకు మాత్రమే 84 జన్మలుంటాయి. మళ్ళీ తండ్రి వచ్చి సంగం యుగంలో రాజధానిని స్థాపన చేస్తారు. పిల్లలైన మీరు తండ్రి ద్వారా అర్థం చేసుకున్నారు. మంచి రీతిలో తెలుసుకుంటే, బుద్ధిలో కూర్చుంటే సంతోషం కూడా ఉంటుంది. ఈ చదువు ఉన్నతమైన సంపాదనకు మూలము. చదువు ద్వారానే మనుషులు బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు. కానీ ఈ చదువు మనుషుల నుండి దేవతలుగా చేసేది. ప్రాప్తి చాలా గొప్పది. ఇటువంటి ప్రాప్తిని ఎవరూ చేయించలేరు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేవారి మహిమను వర్ణించలేము అని గురు గ్రంథులో రాయబడింది. కానీ మనుషుల బుద్ధి పనిచేయదు. తప్పకుండా ఆ దేవీ దేవతా ధర్మం లోపించిపోయింది. అందుకే మనుషుల నుండి దేవతలుగా అవుతారని రాస్తారు. దేవతలు సత్యుగంలో ఉండేవారు. వారిని తప్పకుండా భగవంతుడు సంగం యుగంలో రచించి ఉంటారు. ఎలా రచించారో ఎవరికీ తెలియదు. గురునానక్ కూడా పరమాత్మ మహిమను గానం చేశారు. వారి వల్లే ఇతరులెవ్వరూ మహిమ చేయలేరు. అందుకే గ్రంథంను భారతదేశంలో చదువుతారు. గురునానక్ కలియుగంలో అవతరిస్తారు. అతను ధర్మస్థాపకుడు. రాజ్యమైతే ఆ తర్వాత వచ్చింది. తండ్రియే ఈ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. వాస్తవానికి బ్రాహ్మణుల ప్రపంచాన్నే నూతన ప్రపంచమని అనాలి. బ్రాహ్మణులు ఉన్నతులు. అయినా రాజధాని దేవీ దేవతల నుండి ప్రారంభమవుతుంది. బ్రాహ్మణులైన మీరు రచింపబడ్డారు. మీకు రాజధాని లేదు. మీరు మీకోసం రాజధానిని స్థాపించుకుంటారు. ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. ఇవేవి మనుషులకు కొంచెం కూడా తెలియదు. మొట్టమొదట స్వయానికి తెలిస్తే స్వయం ద్వారా ఇతరులకు కూడా తెలుస్తుంది. మీరు శుద్ధుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రహ్మకు కూడా ఇప్పుడే తండ్రి ద్వారా తెలుస్తుంది. ఒకరికి తెలిపితే పిల్లలందరికీ తెలపాల్సి ఉంటుంది. వారి శరీరం ద్వారా పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇవన్నీ అనుభవం చేసే విషయాలు. శాస్త్రాల ద్వారా ఎవరికి ఏమీ అర్థం అవ్వవు. పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే నేను ఇలాగే వచ్చి అర్థం చేయిస్తాను. అంతేకాక అనేక ధర్మాల వినాశనము, ఏకధర్మ స్థాపన చేయిస్తాను. ఇది 5000 సంవత్సరాల నాటకము. మనము 84 జన్మలు తీసుకున్నామని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ విష్ణు నాభి నుండి వచ్చినట్లు చూపిస్తారు. బ్రహ్మ విష్ణువులు ఎవరి పిల్లలు? ఇరువురు కూడా శివుని పిల్లలే. వారు రచయిత, వీరు రచన. ఇతరులెవ్వరికీ ఈ విషయాలు అర్థమవ్వవు. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. ఇవి నూతన విషయాలని బాబా కూడా అంటారు. ఏ శాస్త్రాల్లోనూ ఈ విషయాలు ఉండవు. మన తండ్రి జ్ఞానసాగర్లు. వారే గీతా భగవానుడు. భక్తి మార్గంలో శివ జయంతి కూడా జరుపుకుంటారు. సత్యత్రేతాయుగాలలో జరుపుకోరు. కావున వారు తప్పకుండా సంగం యుగంలోనే వచ్చి ఉంటారు. ఈ విషయాలు మీరు తెలుసుకుంటూ ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారు. తెలిపించే తండ్రి మహిమ పిల్లలకు కూడా ఉండాలి. మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవ్వాలి. ప్రేమ సాగరులుగా, సుఖసాగరులుగా ఇక్కడే తయారవ్వాలి. ఎవరికీ దుఃఖంను ఇవ్వరాదు. చాలా మధురంగా తయారవ్వాలి. చాలా చేదుగా విషం వలె ఉన్నా మీరు వికారులు లేని బ్రాహ్మణులుగా తయారవుతున్నారు. ఈశ్వర్ని సంతానంగా తయారవుతూ ఉన్నారు. వికారి నుండి నిర్వికారి దేవతలుగా తయారవుతున్నారు. అర్థకల్పం మీరు పతితం అవుతూ ఇప్పుడు పూర్తి శిథిలావస్థను చేరుకున్నారు. పాతబడిన బట్టలను బాధితే చినిగిపోయి పిలుకులుగా అయిపోతాయి. ఇక్కడ కూడా జ్ఞానంతో ఉతకగానే నుజ్జుగా ముక్కలుగా అయిపోతారు. కొన్ని బట్టలు ఎంత మురికిగా ఉన్నాయి అంటే శుభ్రం చేసేందుకు చాలా సమయం పడుతుంది. కాబట్టి వారికి అక్కడ కూడా చిన్న పదవి లభిస్తుంది. బాబా చాకలిగా అయ్యారు. మీరు కూడా వారికి సహాయకులుగా ఉన్నారు. చాకలి వారు కూడా నెంబర్ వారీగా ఉంటారు. ఇక్కడ కూడా మీరు నెంబర్ వారుగా ఉన్నారు. చాకలి వారు బట్టలు మంచి రీతిగా శుభ్రం చేయకుంటే మంగలి పని చేసినావే అని అంటారు.
ఇప్పుడు బట్టలు శుద్ధంగా ఉతకటం నేర్చుకున్నారు. ఇంతకుముందు పల్లెల్లో చాలా మైలు పట్టిన బట్టలను ఉతికేవారు. ఈ నైపుణ్యం కూడా బయటివారి నుండి వచ్చింది. బయటివారు కొంత గౌరవిస్తారు. ధనం మొదలైన వాటితో సహాయం కూడా చేస్తారు. చాలా గొప్ప వంశానికి చెందిన వారని, ఇప్పుడు క్రింద పడిపోయారని భావిస్తారు. క్రింద పడిన వారిపై జాలి కలుగుతుంది కదా. తండ్రి అంటున్నారు, మిమ్మల్ని ఎంతో ధనవంతులుగా చేశాను. మాయ ఏ గతికి తీసుకొచ్చింది? మనము విజయమాలలో ఉండేవారము. 84 జన్మలు తీసుకుని ఎలా అయ్యాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆశ్చర్యం కదా. భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా ఉండేవారని ఇతరులకు అర్థం చేయించవచ్చు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. క్రింద పడుతూ నరకవాసులుగా అవ్వవలసి వచ్చింది. పవిత్రులై స్వర్గవాసులుగా అవ్వండి. మన్మనా భవ. శివ భగవాను వాచ. నన్నొక్కరినే స్మృతి చేయండి. స్మృతి యాత్ర ద్వారా మీ పాపాలన్నీ నశిస్తాయి. శాస్త్రాలలో పట్టపు రాణిగా చేసుకునేందుకు కృష్ణుడు ఎత్తుకుని పోయాడని రాశారు. ఇప్పుడు మీరంతా చదువుకుంటున్నారు, పట్టపు రాణులుగా అవుతున్నారు. కానీ ఈ విషయాలు ఇతరులెవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయించారు. తండ్రి అంటున్నారు, నేను కల్పం మీకు అర్థం చేయించేందుకు వస్తాను. కాబట్టి మొట్టమొదట భగవంతుడు ఒక్కరేనని రుజువు చేసి ఆ తర్వాత గీతా భగవంతుడు ఎవరో తెలపండి. రాజయోగం ఎవరు నేర్పించారు? భగవంతుడే బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు మరియు వినాశనం తర్వాత పాలన చేయిస్తారు. బ్రాహ్మణులైన వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఎవరైతే కల్పకృతం అర్థం చేసుకున్నారో వారికే ఈ విషయాలు అర్థమవుతాయి. సెకండ్ ఏదైతే ఇంతవరకు జరిగిందో అదంతా అర్థం చేసుకుంటారు. డ్రామాలో మీరు పురుషార్థం చేయాలి. ఇంకా మా స్థితిని అలా తయారు అవ్వలేదని పిల్లలైన మీకు తెలుసు. సమయం పడుతుంది. కర్మాతీత అవస్థ అయితే నెంబర్ 1గా అందరూ పాస్ అవుతారు. ఆ తర్వాత యుద్ధం మొదలవుతుంది. పరస్పరం గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అన్ని వైపుల నుండి ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు దివ్య దృష్టితో చూసిందంతా మళ్ళీ కన్నులతో చూస్తారు. వినాశనాన్ని సాక్షాత్కారంలో చూశారు. మళ్ళీ దానినే ఈ కన్నులతో చూస్తారు. స్థాపన కూడా సాక్షాత్కారం అయ్యింది. మళ్ళీ ప్రాక్టికల్గా రాజ్యాన్ని కూడా చూస్తారు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఇది చాలా పాత శరీరం. యోగం వలన ఆత్మ పవిత్రంగా అవుతుంది. తర్వాత ఈ పాత శరీరాన్ని కూడా వదిలేయాలి. 84 జన్మల చక్రం పూర్తి అవుతుంది. మళ్ళీ అందరికీ నూతన శరీరం తప్పకుండా లభిస్తుంది. ఇవి కూడా అర్థం చేసుకునేందుకు చాలా సులభమైన విషయాలు. కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుందని అర్థం కూడా చేయించవచ్చు. అనేక ధర్మాలు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇతరులెవరూ అవ్వలేరు. మనము శివబాబా వారిగా అయ్యామని వారు మనకు వారసత్వం ఇస్తున్నారని మీకు తెలుసు. శివ జయంతి అంటే భారతదేశానికి వారసత్వం లభించటం. శివబాబా వచ్చారు. వచ్చి ఏం చేశారు? ఇస్లాంలు, బౌద్ధులు మొదలైన వారు వచ్చి వారి వారి ధర్మాలను స్థాపన చేశారు. తండ్రి వచ్చి ఏం చేశారు? తప్పకుండా స్వర్గ స్థాపన చేశారు. ఎలా స్థాపన చేశారో, స్థాపన ఎలా జరుగుతుందో మీకు ఇప్పుడు తెలుసు. మళ్ళీ సత్యుగంలో ఇదంతా మర్చిపోతారు. అంతేకాక 21 జన్మల వారసత్వంను ఇప్పుడే మనం తీసుకుంటున్నామని కూడా మీకు తెలుసు. ఇదంతా డ్రామాలో నిశ్చయింపబడింది. ఇతను తండ్రి, ఇతను కొడుకు అని అక్కడ కూడా భావిస్తారు. పిల్లలకు వారసత్వం లభిస్తుంది. కానీ 84 జన్మలు తీసుకునే తీరాలి. సతో ప్రధానం నుండి మళ్ళీ సతో రజోతమోలోకి వస్తారు. దీనిని బాగా స్మృతి చేయటం ద్వారా సంతోషంగా కూడా ఉంటారు. అర్థం చేయించేందుకు చాలా శ్రమ కలుగుతుంది. అర్థం చేసుకుంటే చాలా గొప్ప సంతోషం కలుగుతుంది. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారు మళ్ళీ చాలామందికి అర్థం చేస్తూ ఉంటారు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఇది అనంతమైన చదువు. వారసత్వం కూడా అనంతమైనది లభిస్తుంది. ఇందులో త్యాగం కూడా అనంతమైనది.
గృహస్థ వ్యవహారంలో ఉంటూ మొత్తం ప్రపంచం అంతటినీ త్యాగం చేయాలి. ఎందుకంటే ఈ పాత ప్రపంచం సమాప్తం అవుతుందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. కావున అనంతమైన సన్యాసం చేయిస్తారు. సన్యాసులది హద్దు సన్యాసం, వారిది హఠయోగం. కానీ ఇందులో హఠం మాటే ఉండదు. ఇది చదువు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పాఠశాలలో చదవాలి. శివ భగవాను వాచ, కృష్ణుడు కాదు. కృష్ణుడు ఎప్పుడూ నూతన ప్రపంచాన్ని తయారు చేయలేడు. అతన్ని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అనరు. స్వర్గ రాకుమారుడు అని పిలువబడాలి అంటే ఎన్నో మధురమైన విషయాలు అర్థం చేసుకుని ధారణ చేయాలి. దైవీ లక్షణాలు కూడా కావాలి. ఎప్పుడూ కూడా వినిపించిన మాటలకు ఆకర్షింపబడరాదు. వ్యాసుడు రాసిన విషయాలను తలుస్తూ చెడుగతిని పొందారు కదా. జ్ఞానం తప్ప ఇతర మాటలను ఏం వినిపించినా వారిని మీ శత్రువుగా భావించండి. దుర్గతిలోకి తీసుకెళ్తారు. ఎప్పుడు పరమతంపై ఆకర్షింపబడరాదు. మన్మతం మరియు పరమతములను అనుసరిస్తే మరణిస్తారు. తండ్రి తెలుపుతున్నారు, అసత్య విషయాలు చెప్పేవారు చాలామంది ఉన్నారు. మీరు ఒక్క తండ్రి చెప్పేదే వినాలి. చెడు వినకు, చెడు కనకు. బాప్దాద మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకే వచ్చారు కనుక వారి శ్రీమతంను అనుసరించాలి. నచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇక్కడ తండ్రి సమానంగా సుఖసాగరులుగా ప్రేమసాగరులుగా అవ్వాలి. సర్వగుణాలను ధారణ చేయాలి. ఎవరికి దుఃఖంను ఇవ్వరాదు. సెకండ్ పాయింట్, వినిపించిన మాటలను ఎప్పుడు నమ్మరాదు. పరమతంను అనుసరించరాదు. చెడు వినకు, చెడు చూడకు. ఈరోజు వరదానము. నాది అనే బరువును సమాప్తం చేసి ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసే బాలకు నుండి మాలిక్ భవ. ఎప్పుడైనా ఏ కార్యమైనా మైపన్ వచ్చింది అంటే తలపై భారం నడుస్తుంది. కానీ మీ భారమంతా నాకు ఇచ్చేసి మీరు కేవలం నాట్యం చేయండి, ఎగరండి అని తండ్రి ఆఫర్ చేస్తున్నప్పుడు ఈ సేవ ఎలా జరుగుతుంది, ఎలా ఉపన్యసించాలి అనే ప్రశ్నలు ఎందుకు? మీరు కేవలం స్వయాన్ని నిమిత్తంగా భావించి మీ కనెక్షన్ పవర్ హౌస్తో జోడించి కూర్చోండి. దుఃఖితులు కావకుంటే బాప్దాదా అంత స్వతహాగా చేయిస్తారు. బాలకుని నుండి మాలికునిగా భావించి శ్రేష్ఠ స్థితిపై స్థితమై ఉంటే ప్రత్యక్ష ఫలం యొక్క అనుభూతి చేస్తూ ఉంటారు. స్లోగన్: జ్ఞానం ఇవ్వటంతో పాటు గుణదానం చేస్తే సఫలత లభిస్తూ ఉంటుంది. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయులుగా నిశ్చంతలుగా ఉండండి. ఎటువంటి కఠిన పరిస్థితి ఉన్నా దానిని ఆటగా భావిస్తే కఠినమైన సమస్య కూడా తేలికగా అయిపోతుంది. చాలామంది పిల్లల్లో ధైర్యం ఉంది. అందువలన ఏ విషయం జరిగినా సరే చేస్తాము, ఆలోచిస్తాము అని అంటారు. ధైర్యం అయితే ఉంది, కానీ నమ్మకం లేదు. నమ్మకం ఉండే వారి మాటలు ఇలా ఉండవు. నమ్మకం యొక్క అర్థమే మనసు, మాట, కర్మ ప్రతి విషయంలో నిశ్చయ బుద్ధి వారి నోటి నుండి ఎప్పుడూ ధైర్యహీనులుగా చేసే మాటలు రావు. అచ్చా. ఓం శాంతి.